అరుణాచలం పార్ట్ 2 వీడియోకి స్వాగతం. పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. పార్ట్ 2 వీడియోలోనే మీకు చూపిస్తున్నాను. మనం అరుణాచలంలోకి ఎంటర్ అయిన వెంటనే మనకు కనిపించే ప్లేస్ ఇది. ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక వాళ్ళ ఫ్లాగ్ కనిపిస్తుంది గవర్నమెంట్ది. వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది మనకి అరుణాచలగిరి ఎదురుగానే. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ బసవన్నని చూస్తున్నారు, అరుణగిరిని చూశారు. ఇక్కడ కొంచెం ముందుగా నడుచుకుంటూ వెళ్తే ఒక బసవన్న కనిపిస్తాడు. బసవన్న దగ్గరికి వెళ్ళి అందరూ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ప్రతి అడుగడుగున దేవాలయాలు, అడుగడుగున ఏదో ఒక పూజలు, అడుగడుగున నంది మనకి ప్రతి చోట కనిపిస్తూనే ఉంటాయి. గిరి ప్రదక్షిణ మనం పూర్తి చేయాలంటే అన్ని దేవాలయాలు సందర్శించుకొని చేస్తే చాలా మంచిది. చాలా లైఫ్లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్. ఆధ్యాత్మిక శోభ మనకి 100% కనిపిస్తుంది. లైఫ్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా అరుణాచలం వెళ్ళి ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే అన్నీ పోతాయని భక్తుల నమ్మకం. నిజం కూడా. నేను ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా నాకు ఆ ఫీలింగే వచ్చింది. అసలు ఆ శివయ్యను అలా చూస్తున్నప్పుడు, స్వామివారి దర్శనం జరిగినప్పుడు మనకు వచ్చే పాజిటివ్ వైబ్స్ కావచ్చు, మన లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ కావచ్చు, మన లైఫ్లో ఉన్న పాజిటివిటీ కావచ్చు ఇంకొంచెం పెరుగుతుంది. మనకి స్వామివారి ఆశీస్సులు పూర్తిగా అందిన ఫీలింగ్ కూడా మనకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అరుణాచలం ప్రతి ఒక్కరూ ఒకసారైనా వెళ్ళండి జీవితంలో. చూస్తుంటారు, నేను ప్రతి పౌర్ణమికి వెళ్ళాలని చూస్తుంటా. ఇప్పుడు నీరుతి లింగం దగ్గరికి వచ్చాము. నైరుతి లింగం ఇది. ఇక్కడ ఒక్కొక్క లింగాన్ని మనం దర్శనం చేసుకుంటూ నిదానంగా వెళ్తుంటాం. గిరి ప్రదక్షిణ అంటే 14 కిలోమీటర్లని ఫాస్ట్గా నడిచేసి వెళ్ళిపోకూడదు. ప్రతి చోట మనకి లింగాలు ఉంటాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, చంద్రలింగం, సూర్యలింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, నైరుతి లింగం, ఇట్లా అన్ని లింగాలు ఉంటాయి. ప్రతి ఒక్క లింగాన్ని దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు నైరుతి లింగం దగ్గరకు వచ్చేసాము. నైరుతి లింగం దగ్గర కూడా జనాలు చాలా ఎక్కువగానే ఉన్నారు. కార్తీక పౌర్ణం కాబట్టి ఇక్కడ చూస్తున్నారు, అసలు జనాలకి చాలా ఉంది. ఒక్కొక్క లింగాన్ని మనం దర్శించుకుంటూ వెళ్తుంటాం గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తూ. ఆలస్యమైనా పర్వాలేదు, దర్శనం చేసుకునే వెళ్ళండి. మీరు కూడా దర్శనం చేసుకునేసి బయటకు వచ్చాను. కెమెరా అలో లేదు లోపలికి. మనం ఎక్సైట్మెంట్ తట్టుకోలేక ప్రతి లింగాన్ని లోపల ఫోటో తీసుకుందాం, వీడియో తీసుకుందాం అనుకుంటుంటాము. కానీ కొన్నిసార్లు అక్కడ ఇబ్బంది పడతారు. అక్కడ పూజారులు, స్వాములు మనకు చెప్తుంటారు తీయకూడదని చెప్పి. కొంచెం ముందుకు వచ్చే వివిధ దేవాలయాలు ఉంటాయి. అక్కడ అమ్మవారి దేవాలయము, ఇక్కడ నవగ్రహాల చుట్టూ భక్తులు ప్రదర్శన చేస్తున్నారు. విఘ్నేశ్వరుని దేవాలయము. ఈ దేవాలయాలు ఇక్కడ వరకు మనం కెమెరా ఫోటోస్ కానీ తీసుకోవచ్చు, ఎవరేం మాట్లాడరు. మన లింగాలు ఉంటాయి కాబట్టి ఆ లింగాల లోపలికి మాత్రం ఫోన్ అలో చేయరు. ఒకవేళ మీరు ఫోటో వీడియో తీసుకుంటున్నా అక్కడ ఉన్న పూజారి స్వాములు అరుస్తారు తీయకూడదని చెప్పి. మనం కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఫోటో వీడియో తీసి బయటికి రావడం అనేది మనకి కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకం. ఎందుకంటే గర్భగుడిలో ఉన్న దేవుడిని మనం వెళ్ళి స్వయంగా చూసినప్పుడే మనకు కూడా పుణ్యం అనేది వస్తుంది, మనకు కూడా ఆ భాగ్యం అనేది దక్కుతుంది. ఇప్పుడు చూస్తున్నారు, కొంచెం అలా గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ముందుకు వస్తే నంది ఏర్పాటు చేసింటారు. నంది ఎదురుగానే మనకు అరుణాచలం గిరి కనిపిస్తుంది. నంది కరెక్ట్గా అరుణాచల గిరి ఎదురుగానే కనిపించేటట్లు పెట్టింటారు. కొంచెం ముందుకు వెళ్ళేది నిత్యానంద స్వామి ఆశ్రమం ఉంది. అరుణాచలం గిరి ప్రదర్శనలో నిత్యానంద స్వామి వారిది కూడా ఆశ్రమం ఒకటి పెట్టి ఉన్నారు. అలాగే కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఇంకో దేవాలయం ఉంది, చూస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, మురుగన్ అంటాం మనం తమిళ వాళ్ళంతా ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ సూర్యలింగం దగ్గరకు వచ్చేసాను. సూర్యలింగం, చంద్రలింగం అప్పుడే చూసాం కదా పార్ట్ 1లో. ఇది సూర్యలింగం. మనం సూర్యలింగ దర్శనానికి కూడా లోపలికి వెళ్ళాము. సూర్యలింగ దర్శనం కూడా చేసుకొని వచ్చేసాము. కార్తీక మాసం కావడంతో శివమాలలు, అయ్యప్ప మాలలు, భక్తులు అందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా. అలా ప్రతి చోట కర్పూరం హారతి పెట్టింటారు. మనం కర్పూరం తీసుకొని అక్కడ వేసి మొక్కొని లోపలికి వెళ్తుంటాము. అలా కొంచెం ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి పెద్ద పాదాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి విగ్రహము, విఘ్నేశ్వరుడు, లోపల సీతారాములు, చాలా బాగుంది ఈ దేవాలయం అయితే. చెప్పే కదా, అడుగడుగున ఒక ప్రముఖ దేవాలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రం వెళ్ళిన ఫీలింగ్ మనకు వస్తుంది. చాలా బాగుందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు, శ్రీవారి పాదాలు పెట్టి ఉన్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకొని, అలాగే నంది, ఈశ్వరుడు, శివలింగము, లోపల సీతారాములు, ఆంజనేయ స్వామి, అంతా చాలా బాగుందండి. అలా కొంచెం ముందుకు వస్తే మేఘాలు కమ్మేస్తున్నాయి, చూస్తున్నారు మీరు. అరుణాచల గిరిని చూస్తూ, గిరి ప్రదర్శనలో అరుణాచల గిరిని చూస్తూ దండం పెట్టుకుంటూ గిరి ప్రదర్శన చేస్తుంటాం అనమాట శివలింగాలతో పాటు. ఎందుకంటే అక్కడున్న సాక్షాత్తు పరమేశ్వరుడు అక్కడ మనకుండి ఆశీర్వాదాన్ని అందిస్తుంటాడు కాబట్టి. నెక్స్ట్ వరుణలింగం దగ్గరకు వచ్చేసామండి. వరుణలింగం దగ్గర కూడా క్రౌడ్ చాలా ఉంది. వరుణలింగం దగ్గర కూడా వచ్చేసాను. వర్ణలింగ దర్శనానికి కోసం వెళ్తున్నాను. భక్తులు చూసిన విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో పార్ట్ 3లో మనం మిగతా లింగాలు, అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి పూర్తి విశేషాలు, దర్శనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వీడియో వాచింగ్. ఓం అరుణాచలేశ్వరాయ నమః.